రాజేష్ గారు పొలిమేర తర్వాత మంచి కాన్సెప్ట్తో వచ్చారు. ఎలా వచ్చింది ఫస్ట్ డైరెక్టర్ మీతో చెప్పినప్పుడు దానికి దీనికి తేడా అనిపిస్తుందా? అర్థం అవుతుంది సార్. అంటే ఆ మూవీకి ఈ మూవీకేనా? ఆ మూవీ ఎంటైర్లీ డిఫరెంట్ సార్. అది టోటలీ ఈ జానరు, ఆ కాన్సెప్ట్, ఆ స్టోరీ టోటల్ డిఫరెంట్. ఇది ఓన్లీ ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. అంటే ఎంటర్టైన్మెంట్ ఉండదు కానీ ఫ్యామిలీ ఎమోషన్స్, ఫీలింగ్స్. హర్రర్ కూడా అన్నారు కనుక కొంచెం హారర్ ఏం లేదు, హారర్ ఏం ఉండదు. జస్ట్ చిన్న ఆ టెన్షన్స్ ఉంటాయి అంతే సినిమాలో. బట్ భయపడతారు. బాగుంటుంది సిచ్యువేషన్ అంతే. కథ చెప్పగానే భలే ఉంది అనిపించింది. మనం చెప్తున్నప్పుడు కదా సెకండ్ హాఫ్ లేకుండా బాగుంది అనిపించింది అంతే సార్. థ్యాంక్ యూ. హాయ్ అండి, డైరెక్టర్ గారికి క్వశ్చన్. హాయ్ సార్, ఐఎమ్ అంజలి ఫ్రమ్ శ్రీ మీడియా. సో బేసికల్గా ట్రైలర్ చాలా బాగుంది. బట్ వన్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పటివరకు ఎస్తర్ గారిని మేము చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్లో చూసాం. అండ్ ఆవిడ ఆన్ స్క్రీన్ కనిపిస్తారంటే డెఫినెట్లీ బ్యూటీనెస్ ఓవరాల్గా కనిపిస్తుంది. కానీ సంథింగ్ డిఫరెంట్గా ఈ క్యారెక్టర్లో ఆవిడని జనాలు యాక్సెప్ట్ చేస్తారా? అసలు ఎందుకు అనిపించింది ఎస్తర్ గారిని తీసుకోవాలి అని? ఇస్ దర్ ఎనీ స్పెసిఫిక్ పాయింట్? ఒక బ్యూటీ అయిన మీరు బ్యూటీలా ఉన్న ఎస్తర్ గారు ఇంకొక షేడ్లో కనిపించారని అడిగారంటే నేను సక్సెస్ అయ్యానుగా. అదే నా ధైర్యం అండి. సూపర్ సార్, ఇంకేం క్వశ్చన్ లేదు. సో రాజేష్ గారికి, పొలిమేరాతో ట్విస్ట్లు అంటే రాజేష్ గారు అంటేనే ట్విస్ట్లు అని ప్రూవ్ చేశారు. సార్ ఇందులో ఎన్ని ట్విస్ట్లు పెట్టుంటారు సార్? ఇందులో ట్విస్ట్ ఏముంటుందండి, అన్నీ ప్లెయిన్గా ఉంటుంది. మీ ట్రైలర్లో ఉంది కదా, యాస్టీజ్గా ప్లెయిన్గా ఉంటుంది. కానీ నెక్స్ట్ ఏంటని చిన్న ఉత్కంఠత ఉంటుంది, చిన్న భయం ఉంటుంది. నన్ను చూడగానే గ్యారెంటీగా మీరు వెనకాల సీట్కి వెళ్ళిపోతారు, ఫ్రంట్ సీట్ నుంచి. ఆల్మోస్ట్ అర్థమవుతుంది. అలానే ఇప్పుడు కూడా వెనకాదలే కూర్చున్నాం. అలా అయిపోతుంది అది. అంతే. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ సార్, దిస్ ఇస్ సాయి చరణ్ టైమ్స్. హాయ్ అండి. ఓకే, అంటే ప్రతిసారి వచ్చిన గెస్టులందరూ థ్యాంక్ యూ మీడియా అంటారు కదా. నేను మీకు చెప్తున్నా సార్, థ్యాంక్ యూ సార్. ఎందుకంటే చందు గారికి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మా మీడియా తరఫున, అందరి తరఫున ఆ అవకాశం ఇచ్చేలా తను చేసుకున్నాడు. ఓకే, అందుకే తనలో ఆ నటుడు ఉన్నాడు కాబట్టి, ఆ యాక్టర్ ఉన్నాడు కాబట్టి నా కన్ను తన మీద పడ్డది. తన అవకాశం దక్కించుకున్నాడు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎస్తర్ గారికి, మేడం మిమ్మల్ని చూస్తున్నాము, చాలా దూసుకెళ్ళిపోతున్నారు. నేను డెవిల్ ట్రైలర్లో చూసాము, మామూలుగా లేదు. మీ మూవీస్, నెక్స్ట్ వచ్చే మూవీస్ కూడా ఒక రేంజ్లో ఉంటాయి అంటున్నారు. అంటే ఎలా ఉంటుంది మీ ఫీలింగ్ ఏంటి ఇప్పుడు? చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే మైండ్లో ఏదైనా ఒక అనుకుంటూ ఉండొచ్చు, మనకి కోరికలు చాలా ఉంటాయి, ప్లాన్స్ చాలా ఉంటాయి, కానీ అనుకున్నది ఎంత జరగాలని ఉండదు. సో పైన ఒకరు కూర్చున్నారు, ఆయన ప్లానింగ్ కూడా అలాగే ఉండాలి. అండ్ ఇక్కడ కూర్చున్న అందరికి కూడా అదే అనిపించాలి. మనం పని వరకు కూడా చేయొచ్చు, కానీ ఆ పని అందరికీ నచ్చేలా చేయలేము. సో అది నచ్చేది కూడా మన చేతిలో ఉండదు. సో మన వరకు మనం ప్రయత్నాలు చేస్తున్నాము. సో మన ఇంటెన్షన్ని బట్టి పైన దేవుడు మమ్మల్ని అలాగే బ్లెస్ చేస్తారు. అండ్ జనాలకు కూడా అది రీచ్ అయిపోతుందనే ఒక నమ్మకంతో ముందుకెళ్తున్నాను.